వీరుడొక్కడే సినిమాను వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రసారం చేస్తోంది ఒక టీవీ ఛానల్. 24 గంటలు సినిమాలు ప్రసారం చేసే ఆ ఛానల్లో వేసిన సినిమాలే వేస్తూ పోతూ ఉంటారు. ఈ పరంపరలో అజిత్ హీరోగా నటించిన ఆ సినిమాను అనునిత్యం ప్రసారం చేస్తూ అరగదీసేస్తున్నారు. మరి ఈ సినిమాను ఇలా రెగ్యులర్ గా ప్రసారం చేయడం పవన్ కాటమరాయుడుపై పరోక్ష ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అజిత్ వీరుడొక్కడేను ఆధారంగా చేసుకునే కాటమరాయుడు రూపొందుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే వీరం తమిళ వెర్షన్ వీరుడొక్కడేగా తెలుగులోకి అనువాదమై విడుదలైన పవన్ మాత్రం ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్ మేకింగ్ దశలోకి వచ్చాక టీవీలో వీరుడొక్కడే తెగ ప్రసారం అవుతుంది. ఎంత కాదనుకున్నా అజిత్ తెలుగు వాళ్ళ మధ్య గుర్తింపు కలిగిన నటుడే. టీవీలో అతడి అనువాద సినిమాలు ప్రసారం అవుతుంటే వాటికి వ్యూవర్షిప్ ఉండనే ఉంటుంది. మరి ఈ ఆదరణ కాటమరాయుడు కథపై సస్పెన్స్ ను చాలా మందిలో తగ్గించే అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.